ఎప్పుడైనా మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటాం కదా, హుక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా ఎక్కువ వస్తే ఎంత ఎక్కువ వచ్చిందో ఒక మార్కింగ్ వేసుకోండి. దగ్గర ఎలాంటి చేంజెస్ చేయకూడదు, చేస్తే మళ్ళీ నెక్ ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవ్వదు అనమాట. అయితే నేను కింద కొంచెం విప్పేస్తున్నాను, ఆల్రెడీ హుక్స్ పట్టి కోసం అయితే పట్టి కుట్టేశాను. అందుకని ఆ పట్టి అయితే కొద్దిగా విప్పుతున్నానండి. నెక్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు అనమాట, ఫ్రంట్ పార్ట్ అనేది పాడైపోతుంది. జస్ట్ లైట్గా ఇలా కొంచెం ఓపెన్ చేసుకుని ఎంత ఎక్కువ వచ్చిందో అంతా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఎంత ఎక్కువ వచ్చిందంతా ఇలాగ మార్కింగ్ వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. లైట్గా, మళ్ళీ వేసినట్టు కనిపించకూడదు, లైట్గా వేసుకోవాలి. ఇది వచ్చేసి కట్ వర్క్ కాబట్టి మనం అసలు నెక్ దగ్గర అసలు మార్చకూడదు. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. అసలు మనం ఎక్కువ తక్కువ చేసినట్టు తెలియదండి, అంత బాగా వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత బాగా కుట్టినా కూడా ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, అసలు కొంచెం కూడా ఎక్కువ తక్కువ అనేది అస్సలు లేదు. చూడండి ఎంత ఈక్వల్గా వచ్చేసిందో. వీడియో నచ్చితే మాత్రం